టొమదాచి గేమ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దీని మాంగక వచ్చేసి మికోతో యమగుచి అండ్ తీసిన స్టూడియో ఒకరుతో నోబోరు. అండ్ స్టార్ట్ చేస్తే మన హీరో పేరు యూచి అండ్ తను పేపర్లో వేస్తా ఉంటాడు. అండ్ హార్డ్ వర్క్ చేసావు, రోజు మీద కంటే డబల్ పేపర్లో వేసావు ఏంటి అనగానే 70,000 నేను కాలేజ్ లో ట్రిప్ కట్టాలి అని చెప్తాడు. 70,000 చాలా ఎక్కువ కదా, ట్రిప్ కి వెళ్లకుండా ఉండొచ్చు కదా అని అంటాడు. లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రామిస్ చేసుకున్నాం అనగానే ఆ ప్రతి ఒక్కళ్ళు ఎవరు అనగానే మా ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఆయన కాలేజ్ కి వెళ్ళి కట్టేస్తాడు. షీబే అనే ఇంకో ఫ్రెండ్ ఆట పట్టిస్తా ఉంటాడు. ఫైనల్లీ నువ్వు 70,000 తెచ్చేసావు, ఒకవేళ నన్ను అడిగినా మా నాన్న చేత 70,000 ఇప్పించేవాడిని కదా అని అంటే. అండ్ వీళ్ళు టోటల్ గా 5 ఫ్రెండ్స్ నమ్ముకుంటా ఉంటారు. అండ్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఒక టీచర్ వచ్చి చెప్తాడు, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, మనం ట్రిప్ కలెక్ట్ చేసిన 20 లక్షల అమౌంట్ పోయింది అని చెప్తాడు. అది కలెక్ట్ చేసేది షీబే సబరాగి అనే అమ్మాయి. అంటే 5 ఫ్రెండ్స్ లోనే సబరాగి, కోకోరోగి అండ్ మికాసా, షీబే అండ్ యూచి. అండ్ సబరాగి ఏడుస్తూ ఉంటుంది, మీరు దయచేసి తీస్తే కనుక చెప్పండి అని. మిగతా వాళ్ళేమో అసలు పూరెవరు, పూర్ అయితేనే కదా తీసే ఛాన్స్ ఉంటుంది, అయినా కానీ నేను దొంగతనం చేశానని చెప్తాడా. అండ్ ఎవ్వరు ముందుకు రారు. అండ్ తర్వాత రోజు సబరాగి, షీబే స్కూల్ కు రారు. అండ్ మిగతా స్టూడెంట్స్ అనుకుంటా ఉంటారు వాళ్ళే దొంగలు ఇచ్చారు, ఫేక్ ఏడుపు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మికాసానేమో చూస్తుంటే ఇది బ్యాడ్ గా ఉంది, అందరూ అలానే అనుకుంటున్నారు, వాళ్ళకి టెక్స్ట్ చేసినా వాళ్ళు ఏం చేయట్లేదు, వీకెండ్ కదా మనం వెళ్ళి కలుద్దామని అంటాడు. అండ్ ఆ రోజు రాత్రి పూలు సర్చ్ చేస్తా ఉంటాడు హీరో. బయట ఏదో సౌండ్ వస్తుంది. అండ్ ఆ సౌండ్ గేట్ తీసి చూస్తే ఎవరు ఉండరు. అండ్ కింద చూస్తే ఒక లెటర్ ఉంటుంది, సబరాగి పంపించి. పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా ఆ లెటర్ లో ఏముంటది అంటే, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, స్కూల్ గేట్ దగ్గర 11ంటికి వెయిట్ చేస్తా ఉంటానని చెప్పు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఉంటారు. తనకేం అర్థం కాదు ఏంటి అందరూ ఉన్నారని. అందరూ ఎందుకు వచ్చారనగానే వాళ్ళు రివర్స్ గా అడుగుతారు, ఎందుకు వచ్చావేంటి, నువ్వే కదా మాకు లెటర్లు పంపించావని. ఆ లెటర్లు చూసిన తర్వాత హీరోకి ఏదో అనిపిస్తుంది, మనల్ని ఇక్కడ ఎవరో ట్రాప్ చేశారని. అండ్ వెనక నుంచి ఎవరో వచ్చి తనకి కరెంట్ షాక్ లాగిస్తారు. అండ్ తన కింద పడిపోతారు. మిగతా వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, ఏం చేస్తాను ఆపు ఆపని. అండ్ హీరో కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏం చేస్తాను వాళ్ళకి, మా ఫ్రెండ్స్ ని ఏం చేయగాకు. అండ్ తనకి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. వాళ్ళ నానేమో లైఫ్ లో ఇంపార్టెంట్ మనీ అని చెప్తాడు, వాళ్ళ అమ్మేమో ఫ్రెండ్స్ అని చెప్తుంది. సడన్ గా లేసే తలకి ఒక రూమ్ లో ఉంటాడు, ఏం కాలేదు కదా అని అంటాడు. అండ్ 5 సేఫ్ గానే ఉంటాడు. సడన్ గా ఒక టాయ్ వస్తుంది, అంటే ఒక మాట్లాడే బొమ్మ. ఎవరు అనుకుంటారు, నైట్ యానిమీ షోలో వచ్చే మనాబుకున్ కదా. తను క్యూట్ గా ఉంటాడు, కానీ తను దొంగలిస్తా ఉంటాడు. తనది నెగిటివ్ క్యారెక్టర్ అనగానే తను కూడా నాకు ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటా. సరే వెల్, ఒక చిన్న గేమ్ ఆడాలి అని చెప్తాడు. గేమ్ ఎందుకు ఆడాలి అనగానే, ఒక గేమ్ ఆడితే 20 లక్షలు వస్తాయి. అండ్ గేమ్ క్లియర్ చేసిన మీకు బోనస్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా మీరు ఈ 2 కోట్ల అప్పుని తీర్చేయచ్చు అని చెప్తాడు. అండ్ హీరో గేమ్ అర్థం కాదు, 2 కోట్ల అప్పు ఏందిరా అని షర్టు పట్టుకుంటాడు. గుర్తులేదా కథాగిరి కున్, అంటే తన పేరు కథాగిరి యూజీ. అయితే మిగతా 4 ఎవరో ఒకరు అప్పు చేసి ఉంటారు అని అంటే, మిగతా వాళ్ళు వచ్చి వెనక్కి తగ్గు అంటారు. అండ్ మికాసా మాట్లాడుతూ ఉంటాడు, అంటే నువ్వు చెప్పేది ఏంటంటే 5 ఎవరో ఒకరు 2 కోట్ల అప్పు చేశారు, మేము గేమ్ ఆడి అది ఫినిష్ చేస్తే అప్పు తీరిపోతుంది అంతే అంటావా. ఎస్ అని అంటాడు. నీకేమన్నా మెంటలా, ఇది కిడ్నాప్ కేసు కిందకు వస్తుంది అనగానే, బాగా అంటే స్టూపిడ్ అని, మీరే ఈ గేమ్ ఆడటానికి ఒప్పుకున్నారు, ఆల్రెడీ 20 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టారు అనగానే హీరోకి బల్బ్ వెలుగుతుంది. కాలేజ్ లో పోయిన 20 లక్షలు మనలోనే ఎవరో దొంగలిచ్చారు. మికాసానేమో ఒకవేళ మేము ఆడకపోతే ఏం చేస్తాం అనగానే, ఆడకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ 20 లక్షల అప్పు మీలో ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు కట్టారు. అదే మీరు గేమ్ ఆడితే కనుక ఒక్కోళ్ళకి 40 లక్షలు డివైడ్ అవుతుంది. మీరు ప్రతి గేమ్ ఆడి తగ్గించుకుంటా ఉండొచ్చు, మీరు ఓడిపోతే ఏం లాస్ ఉండదు, బట్ ఆ ఉన్నది మీరే కట్టాలి. ఇంకా హీరోకి 40 లక్షల అప్ప అనిపిస్తుంది. సరే మీ ఇష్టం, 5 నిమిషాలు కూర్చొని మీరే ఆలోచించుకోండి అని అంటాడు. అండ్ హీరో వెల్ ఆ అప్పు గురించి అనే లోపే సబరాగి, ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ఎవరు చెప్పరు, నేనైతే అది నెగిటివ్ గా తీసుకోవట్లేదు, ఎవరో ఒకరు అంత ట్రబుల్ లో ఉంటారు అందుకనే తీసుంటారు, ఫ్రెండ్స్ కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి అనగానే మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. యూచి మాత్రం ఒప్పుకోడు, అంటే బయటికి చెప్పడు, మనసులో అనుకుంటా ఉంటాడు, అసలు ఫ్రెండ్స్ అంటే మనీ కోసమా. అండ్ యూచిని అడుగుతారు నీది ఏంటి అని. ఆన్సర్ ఏమో చెప్పకుండా ఉండే తలకి ఆ మనాబు అడుగుతాడు, ఏంటి యూచికు ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోవడం కాదు, జస్ట్ ఆ అప్పు ఎవరు ఉన్నారనేది ఇంట్రెస్ట్ తో అడుగుతున్నాను అనగానే, తెలుసుకొని ఏం చేస్తావు, ఒకవేళ స్టూపిడ్ రీజన్ అయితే నీ ఫ్రెండ్ నువ్వు వదిలేస్తావా, మీ ఫ్రెండ్ కంటే డబ్బే ముఖ్యమా అని అడుగుతా ఉంటే, ఇంకా తనకి వాళ్ళ నాన్నది గుర్తొస్తుంది, వాళ్ళ అమ్మది గుర్తొస్తుంది. సో క్లియర్ గా చెప్పేస్తాడు, నాకు ఫ్రెండ్సే ముఖ్యం మనీ కంటే అని. ఓకే అందరు ఒప్పుకున్నారు కదా అని ఫస్ట్ రౌండ్ కి తీసుకెళ్తాడు. గేట్ ఓపెన్ అవుతుంది అండ్ ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. ఫస్ట్ టేబుల్ మీద ఉన్న మీ పేరుకి ఉన్న డివైస్ తీసుకోండి అని అంటాడు. అండ్ వెనక నెంబర్ చూసుకోండి అని అంటాడు. అండ్ దాని మీద -40 లక్షలు ఉంటుంది. మీరు అది ఎవరికి చూపించకూడదు, అది చూపిస్తే కనుక మీకు డబల్ అవుతుంది, -80 లక్షలు అవుతాయి. బట్ మీరు కావాలంటే నోట్ తో చెప్పుకోవచ్చు అని అంటాడు. సో వెల్, ఫస్ట్ రౌండ్ రూల్స్ అనేవి మీకు బోర్డు మీద ఉన్నాయి, క్లియర్ చేస్తే రౌండ్ అయిపోతుంది, బట్ క్లియర్ చేయకుండా చివరి దాకా ఓడిపోతుంది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళకి పెనాల్టీ, అండ్ మిగతా వాళ్ళు ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళే తీసుకోవాలి. సో దట్ మీన్స్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎంతో కొంత అవతలకి తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది కదా. ఎవరికైతే ఎక్కువ వస్తుందో మిగతా వాళ్ళు మొత్తం అంటే 2 కోట్లు వాళ్ళే కట్టాలి. అండ్ కుక్రోసాన్ గేమ్ అని
అంటాడు. అండ్ కావాలంటే ఫస్ట్ ట్రై చేయండి, ఒక ట్రయల్ గేమ్ అని అందరినీ ఏలు పెట్టమంటాడు. క్వశ్చన్ అడుగుతాడు, జపాన్ కి నార్త్ లో ఉన్నది హొక్కైడో. అండ్ మనసులో అనుకోమంటాడు వాళ్ళ ఆన్సర్ ఎస్ నో అని. అండ్ వాళ్ళందరూ ఎస్ అనుకుంటారు. ఎస్ కలిసి జరుగుతుంది. వాళ్ళకి కూడా మైండ్ పోతుంది, ఏంటి కాయిన్ కదులుతుంది అని. సరే ఒక్కసారి ఒక మనిషి నో అనుకొని మనసులో ట్రై చేయండి, కొకోరోగికి చెప్తాడు. కొకోరోగి మనసులో నో అనుకుంటుంది అండ్ నో కలిసి చేరుతుంది. సో మీరు అందరూ ఒకటే అనుకోవాలి, అప్పుడే జరుగుతుంది. లేకపోతే ఎవరైతే తక్కువ అనుకుంటారో మైనారిటీ ఉంటుందో అటు కలిసి జరుగుతుంది. సో గేమ్ స్టార్ట్ చేద్దాం అనగానే ఫస్ట్ షీబే చదువుతాడు. క్వశ్చన్ చూసుకోగానే నవ్వుతాడు, షాక్ అవుతాడు. హీరోకి ఏం అర్థం కాదు. జపాన్ లో టాలెస్ట్ మౌంటైన్ మౌంట్ ఫ్యూజీ అని అంటాడు. ఇంత సింపుల్ క్వశ్చన్ అనుకుంటాడు హీరో. అండ్ అందరూ కాయిన్ మీద ఏలు పెడతారు. ఆన్సర్ ఏమో నోకి జరుగుతుంది. హీరోకి మైండ్ పోతుంది, ఇది సింపుల్ క్వశ్చన్ కదా, ఎవరు నో అని పెట్టారు. అండ్ సవరాగి కూడా బెంచ్ పైన కొట్టి అరవబోతుంది. వాళ్ళిద్దరు నో మూసేస్తారు. అండ్ ఎదురు రూల్స్ చూస్తే క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు మాత్రమే మాట్లాడాలి, లేకపోతే డబుల్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ సవరాగి చదువుతుంది 1+1 2 అని. అండ్ అది పెట్టగానే మళ్ళీ నో అని వస్తుంది. ఎవరో ఒకళ్ళు ఇక్కడ దొంగోళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్? 2 కోట్ల అప్పు ఎవడుకుంది? అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి గుర్తొస్తుంది. షీబేకి ఒక చెంపదెబ్బ తగిలి ఉంటుంది. ఏంటి ఎవరు కొట్టారు అనగానే నన్ను సవరాగి కొట్టింది, కిస్ చేయబోతే ప్లీజ్ తనని కూల్ చేస్తావా మికాసా అని అడుగుతాడు. మికాసా ఏమో నేనేం చేయను అనగానే యూచి దగ్గరికి వెళ్ళి మనం ఫ్రెండ్స్ కదా చెయ్యి అని అంటాడు. అండ్ యూచి తనని కూల్ చేయడానికి వెళ్తాడు. నాకేం షీబే మీద కోపం లేదులే, బట్ నీ మీదే కోపం ఉంది. నేనేం చేశాను అనగానే ఇద్దరు క్యాజువల్ గా ఒక దాంట్లో ఉన్నారనగానే అని అర్థం కాదు. సరే వదిలేయలే, ఏదో ఒక సీక్రెట్ మిగతా ముగ్గురికి తెలియంది చెప్పు అని అంటుంది. అండ్ తను కూడా చెప్తాడు, షీబేకి మాత్రం చెప్పగాక. అండ్ మూడో క్వశ్చన్ మికాసా అడుగుతాడు, హాన్ జపాన్ పదమేనా అని. అండ్ అది కూడా రాంగ్ అని వస్తుంది. హీరోకి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి, అసలు ఏం జరుగుతుంది, ఎస్ కదా ఆన్సర్ రావాలని. అండ్ తను క్వశ్చన్ తీస్తాడు. అండ్ క్వశ్చన్ ఏమో మీరే చూస్ చేసుకోండి అని ఉంటుంది. అండ్ కింద రూల్స్, ఎస్ వస్తే గేమ్ అయిపోతుంది, బట్ నో వస్తే ఎవరైతే చదువుతారో వాళ్ళ అమౌంట్ సగం అవుతుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వాళ్ళందరూ తగ్గించుకున్నారా. ఎందుకంటే ఒక గేమ్ క్లియర్ అయితే గనక 20 లక్షలు అప్పు తగ్గించుకోవచ్చు. సో ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున తగ్గుతాయి. అందరూ ఎస్ అనుకోని గేమ్ క్లియర్ అయిపోగొట్టుకుంటే 4 లక్షలు మాత్రమే తగ్గేది. అదే వాళ్ళు ఒక్కళ్ళైనా నో అని పెట్టుకుంటే నోకి వెళ్ళిపోయి వాళ్ళకి 20 లక్షలు తగ్గుతాయి. అండ్ ప్లస్ చివరికి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మొత్తం అప్పు వెళ్ళిపోతుంది. ఎవరో ఒకరు 2 కోట్లు ఒకళ్ళే చేత కట్టిద్దాం అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటాడు, నేను ఎస్ చెప్తే గేమ్ అయిపోతుంది, బట్ నాకు 2 కోట్లు పడతాయి, సో నేను కూడా నో చెప్దామా అనుకుంటాడు. అండ్ వాళ్ళని చూస్తున్న ఇతర లేడీస్ గ్రూప్ సి ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటా. చూసావా తన మొహంలో వాళ్ళ ఫ్రెండ్స్ మీద అనుమాన పడుతున్నాడు. అండ్ ఇంకో లేడీ ఏమో తను ఇప్పుడు ఆన్సర్ ఏది అనుకున్నాడు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే 5th క్వశ్చన్ కి వెళ్తే కొకోరోసాన్ గేమ్ లో గెలవడం చాలా కష్టం. అండ్ హీరోకి నో అనుకుందాము అన్నప్పుడు సడన్ గా తన తర్వాత లీడర్ కొకోరోగి అని గుర్తొస్తుంది. నేను నో నొక్కితే తన పైకి వెళ్ళిపోతుంది కదా మొత్తం. అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అందరూ ఏడిపిస్తా ఉండే పర్లేదులే అని యూచికి చెప్తుంది. యూచి ఏమో సారీ, ఒకవేళ మిగతా ముగ్గురు ఉంటే వాళ్ళు కన్సోల్ చేసేవాళ్ళు నేను, బట్ నాకు అలా చేయటం రాదు అని అంటాడు. అండ్ కొకోరోగి కూడా యాక్చువల్లీ కాదు, నువ్వే నా ట్రూ ఫ్రెండ్, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కానీ కొంచెం దూరం ఫీలింగ్ వస్తుంది. నువ్వు గమనించావా, నువ్వు ఒక్కడవే కొకోరోగి అంటావు అండ్ మిగతా వాళ్ళు కొకోరోగి సాన్ అని అంటారు. అండ్ ఇంకా కొకోరోగి గుర్తుకొచ్చి ఎస్ఏ అనుకోవాలి అండ్ క్వశ్చన్ తనే వేస్తాడు. వారంలో 7 రోజులు ఉండే అని. అండ్ తను ఎస్ అని పెట్టుకుంటాడు. చూసే వాళ్ళు ఏంటి తను డాట్స్ మార్చుకున్నాడా అంటే వాళ్ళు గెలిచేస్తారా అని అనుకుంటారు. అండ్ మళ్ళీ నో కల్లి వెళ్తుంది. ఏంటి నేను నో అనుకోలేదు కదా. ఎవరో ఒకరు కొకోరోగికి 2 కోట్లు అప్పు పెడదాం అనుకుంటున్నారు. వెయిట్, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అయితే కనుక అందరు అప్పులు బ్యాలెన్స్ అవుతాయి, బట్ సేమ్ క్వశ్చన్ కాకపోతే రూల్స్ ఏమి లేకపోతే అనుకుంటాడు. అండ్ వాళ్ళిద్దరు కూడా అక్కడ అదే మాట్లాడుకుంటారు. ఒక లేడీ చెప్తుంది ఎస్, 5th క్వశ్చన్ కి రూల్స్ ఏ ఉండవు, అది సింప్లీ ప్యూర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. అండ్ కొకోరోగి క్వశ్చన్ చదువుతుంది, మనం ఎల్లప్పుడు ఫ్రెండ్స్ గానే ఉండగలమా? అందరూ షాక్ అవుతారు. అండ్ అక్కడ ఉన్న లేడీ కూడా అదే వీళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అయితే నిర్మోహమాటం లేకుండా ఎస్ అనుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అందరికి అనుమానాలు వచ్చేసి వాళ్ళ మెదడులో ఏవేవో తిరుగుతున్నాయి. సో ఇది గెలవడం అంటే చాలా కష్టమే. అండ్ మనబు క్లూ ఇస్తాడు, నేను క్లూ ఏంటో చెప్పనా, అందరూ ఎస్ అనుకోండి, లేకపోతే నలుగురు నో అనుకోని ఒకళ్ళు ఎస్ అనుకున్నా ఎస్ కల్లే వెళ్తుంది, అది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ అందరూ నో అనుకుంటే గనక ఓడిపోతారు, మీ ఇష్టం ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని అంటే. అండ్ అందరూ ఏలు పెడతారు, యోచి మాత్రం పెట్టాడు. వెయిట్ సెకండ్ ఓటేసే ముందు ఈ రోజు సవరాగి వేసుకున్న అండర్ వేర్ కలర్ ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఇక్కడ క్వశ్చన్ వింతగా ఉందని అనుకోగానే ఫ్రెండ్స్, అది కాదు ఇక్కడ మీరు చూడాల్సింది. తన క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు కాకుండా మాట్లాడాడు, సో తన అమౌంట్ డబుల్ అవుతుంది. సో ఒకవేళ కొకోరోగి ఆన్సర్ తప్పైనా గానీ తన దగ్గరే ఎక్కువ ఉంటాయి, తనకి 2 కోట్ల అమౌంట్ వస్తుంది. అంటే తను కట్టాల్సి వస్తుంది. బట్ తన మీద ఎందుకు వేసుకుంటాడు చెప్పండి, ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తాడు కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. అండ్ 4K వ్యూస్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఇప్పటికి 4 డిఫరెంట్ యానిమీస్ చేశాను. అవి మీరు యానిమీ రికమెండేషన్స్ అనుకున్నా పర్లేదు, ప్లాట్ లైన్ చెప్తున్నాను అండ్ మీరు యానిమీ చూసేయచ్చు.